నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్ల వద్ద నిమ్మ పంటను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. 114 ఎకరాల ప్రభుత్వ భూముల్లో దాదాపు 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పంటను అధికారులు జేసీబీలతో తొలగించారు. అడ్డుకోబోయిన గిరిజనులను పోలీసులు నిలువరించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బాధితులు సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. కొందరు స్థానిక నాయకుల ఒత్తిడితోనే అధికారులు పంటను తొలగించారని బాధితులు, గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మాది కమోరపల్లి. మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమోరపల్లి సదాపురం మండలం అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు, యుఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లను పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది. మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి. ఆ నిమ్మ చెట్లు వేసుకున్న దానివల్ల ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నిమ్మ చెట్లు వేసుకొని మేము బతుకుతుంటే అది చూడలేక పల్లెటి వెంకటేశ్వర నాయుడు, ఎంఆర్ఆవు వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు. మేము ఆ చెట్లు నమ్ముకొని బతికేవాళ్ళం. మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము చచ్చిపోవడం తప్ప మమ్మల్ని బతకనీయటం లేదు. మాట్లాడాలన్నారు కదా, నేను